హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈరోజు వీడియోలో పక్కా స్వీట్ షాప్ స్టైల్ బాదుషా రెసిపీని ఇంట్లోనే ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో యూజువల్లీ ఇంట్లో చేసే బాదుషాలు త్వరగా గట్టిపడిపోవడం లేదా షుగర్ సిరప్ని సరిగ్గా అబ్జర్వ్ చేయకుండా ఉండడం, చేసినా కూడా షుగర్ సిరప్ అంతా గట్టిగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నేను చెప్పే కొలతలతో అలానే వీడియోని లాస్ట్ వరకు చూసి నేను చెప్పే టిప్స్ని కూడా ఫాలో అయ్యి చేస్తే ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా మీరు కూడా బాదుషాని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదాని వేసుకోవాలి. ఇలా మైదా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ అయినా, నెయ్యి అయినా, నూనె అయినా లేక డాల్డా అయినా ఈ నాలుగిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. వీడియోలో అయితే నేను బటర్ని యూజ్ చేస్తున్నా. ఇలా వేసిన తర్వాత వీటినన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేతికి ముద్దలా ఫామ్ అయ్యేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. సో పెరుగు వేయడం వల్ల బాదుషాకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా పెరుగు వేసిన తర్వాత ఒకసారి పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అలా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూడా బాదుషా రెసిపీకి పిండి కలిపేటప్పుడు జస్ట్ మిక్స్ చేసుకుంటే చాలు. మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే నీట్ చేసుకుంటామో అలా ఓవర్ నీట్ అస్సలు చేయకండి. జస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి పైన ఒక తడిగుడ్డను కప్పేసి ఒక 20 మినిట్స్ పాటు ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. సో ఈలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని మైదాకి ఈక్వల్గా షుగర్ని వేసుకోవాలి. సో ఇక్కడ నేను 1 కప్ మైదాని తీసుకున్నా కాబట్టి 1 కప్ షుగర్ని వేస్తున్నా. అలానే 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ వేసి షుగర్ అంతా కంప్లీట్గా మెల్ట్ అవ్వనివ్వాలి. సో ఇలా షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాఫ్రాన్ వేసుకోవాలి. సో ఇది జస్ట్ కలర్ అండ్ ఫ్లేవర్ కోసమే, లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 3 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇలా 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్తో పట్టుకుని టచ్ చేస్తే కాస్త స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలి. అంటే తీగపాకం రాకముందే కాస్త స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాకం మరీ చిక్కగా అయిపోతే బాదుషాలు పాకంలో వేసినప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల షుగర్ సిరప్ చల్లారిన తర్వాత కూడా క్రిస్టల్ ఫామ్లోకి మారకుండా ఉంటుంది. సో ఇలా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చల్లారకుండా మూత పెట్టేసి కాసేపు పక్కన ఉంచుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఈ పిండిని మరొకసారి ఒత్తుకోవాలి. సో గుర్తుంచుకోండి, మరీ ఎక్కువసేపు ఓవర్ నీట్ చేయకండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కాస్త సిలిండర్ షేప్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. సో ఇలా సిలిండర్ షేప్లో చేసుకుని కట్ చేసుకోవడం వల్ల బాదుషాలన్నీ ఒకే సైజులో చేసుకోవచ్చు. సో ఇలా అన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ని తీసుకుని ఇలా ఫస్ట్ రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అరచేతితో గట్టిగా ప్రెస్ చేసి రోల్ చేసుకోవాలి. సో ఇలా గట్టిగా అరచేతితో ఒత్తుతూ ప్రెస్ చేయడం వల్ల సెంటర్లో ఒక షేప్ ఫామ్ అవుతుంది. సో చూసారు కదా, ఇలా రౌండ్గా ఒక షేప్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు పైన బొట్టిన వేలుతో అలానే కింద ఇండెక్స్ ఫింగర్తో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా బాదుషా షేప్ వస్తుంది. సో సేమ్ ఇదే విధంగా మిగతా బాదుషాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా బాదుషాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ తక్కువ హీట్ అయి ఉండాలి. అలానే ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆయిల్లో వేసిన ప్రతి బాదుషా కూడా అడుగున వెళ్ళి కూర్చుంటున్నాయి. ఒకవేళ మీరు ఆయిల్ ఎక్కువ హీట్ చేసినట్టయితే ఆయిల్లో వేసిన వెంటనే బాదుషా పైకి వచ్చేసి ఫ్లఫీగా అవ్వకుండా చాలా గట్టిగా ఫ్రై అవుతాయి. సో ఇలా బాదుషా గట్టిగా ఫ్రై అవుతే మనకు పాకంలో వేసినప్పుడు పాకం అస్సలు అబ్జర్వ్ చేయలేదు. సో ఆయిల్ తక్కువ హీట్ ఉన్నప్పుడు మాత్రమే బాదుషాలను వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, బాదుషాలన్నీ కాస్త పెద్ద సైజ్ అయ్యి అలానే పైకి తేలాయి. సో ఇప్పుడు వీటిని ఇంకొక సైడ్ టర్న్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాదుషాలు ఫ్లఫీగా అవుతూనే మనకు పాకంలో వేసినప్పుడు పాకం బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా జ్యూసీగా తయారవుతాయి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
సో ఇలా గోల్డెన్ కలర్ వస్తూనే వెంటనే వీటిని తీసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని పాకంలోకి వేసుకోవాలి. సో పాకంలో బాదుషాలు వేసేటప్పుడు పాకం కాస్త వేడిగా ఉండేలా అలానే చిక్కపడుకోకుండా చూసుకోవాలి. సో పాకం చల్లారిపోయినా అలానే చిక్కపడిపోయినా బాదుషా సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. సో ఇలా వేసిన తర్వాత ఈచ్ సైడ్ ఒక 20 సెకండ్స్ పాటు ఉంచేసి తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. సో మరీ ఎక్కువసేపు ఉంచేసిన బాదుషాలు మరీ జ్యూసీగా అయిపోయి తీసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఇలా ఈచ్ సైడ్ ఒక 20 సెకండ్స్ పాటు డిప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో నేను చెప్పే టిప్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి చేస్తే మీకు కూడా 3-4 డేస్ పాటు నిల్వ ఉంచినా కూడా ఈ బాదుషాలు గట్టిపడకుండా ఇంతే జ్యూసీనెస్తో ఉంటాయి. సో చూసారు కదా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్ బాదుషా రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.